భావనలతో సహకారములతో సుందర సృష్టిని నెలకొల్పాలి. సర్వుల సుఖమే కోరాలి, నవ్య సంస్కృతిని తేవాలి. సర్వుల సుఖమే కోరాలి, నవ్య సంస్కృతిని తేవాలి. దివ్య సంస్కృతి రావాలి. సద్భావనలతో సహకారములతో సుందర సృష్టిని నెలకొల్పాలి. మానవతా విలువలను అందరూ కలిసి పెంపొందించాలి. మానవతా విలువలను అందరూ కలిసి పెంపొందించాలి. రాజహంసలై అవగాహనతో గుణమూర్తులే కావాలి. రాజహంసలై అవగాహనతో గుణమూర్తులే కావాలి. అవగుణాలను విడవాలి. ప్రేమ దయా క్షమ సహనశీలతను అలంకరించుకొని నడవాలి. పావన సృష్టిని నెలకొల్పాలి. సద్భావనలతో సహకారములతో సుందర సృష్టిని నెలకొల్పాలి. తోటి వారిని గౌరవించుటే మానవతకు ఒక ప్రతీక. తోటి వారిని గౌరవించుటే మానవతకు ఒక ప్రతీక. శాంతి సౌఖ్యములు పంచుతూ ఐక్యత భావము పెంపొందించాలి. శాంతి సౌఖ్యములు పంచుతూ ఐక్యత భావము పెంపొందించాలి. ఈశాద్వేషాలు మరచి మనమంతా ఒకటిగా తలచి. ఈశాద్వేషాలు మరచి మనమంతా ఒకటిగా తలచి. సర్వేశ్వరుని స్వప్నాలకు సాకార రూపం తేవాలి. సర్వేశ్వరుని స్వప్నాలకు సాకార రూపం తేవాలి. సద్భావనలతో సహకారములతో సుందర సృష్టిని నెలకొల్పాలి. సద్భావనలతో సహకారములతో సుందర సృష్టిని నెలకొల్పాలి. సర్వుల సుఖమే కోరాలి, నవ్య సంస్కృతిని తేవాలి. సర్వుల సుఖమే కోరాలి. నవ్య సంస్కృతిని తేవాలి. దివ్య సంస్కృతి రావాలి. సద్భావనలతో సహకారములతో సుందర సృష్టిని నెలకొల్పాలి. సుందర సృష్టిని నెలకొల్పాలి. సుందర సృష్టిని నెలకొల్పాలి. ओम शांति। मीठे बच्चे, योग से ही आत्मा की कात निकलेगी, बाप से पूरा वर्षा मिलेगी। इसलिए जितना हो सके योग बल बढ़ाओ। మధురమైన పిల్లలు, యోగము ద్వారానే ఆత్మ పవిత్రమవుతుంది. ఆత్మకు పట్టిన తుప్పంతా కూడా వెళ్ళిపోతుంది. ఆత్మ బాబా నుంచి పూర్తి ఆస్తి పొందుకుంటుంది. కాబట్టి ఎంత సాధ్యమవుతుందో అంత యోగ బలాన్ని మనం పెంచుకోవాలి. प्रश्न, देवी देवताओं के कर्म श्रेष्ठ थे,
అభి సబ్కే కర్మ భ్రష్ట క్యోం బనే హై. దేవీ దేవతలు వాళ్ళు చేసే కర్మ శ్రేష్టంగా ఉండేది. అయితే ఇప్పుడు మనుషులు చేసే కర్మ భ్రష్టం అయిపోయింది. ఎందుకని? క్యోంకి అప్నే అసలీ ధర్మ కో భూల్ గయే హై. ఎందుకంటే ఇప్పుడు మనుషులు నేను ఎవరు తన ధర్మాన్నే మర్చిపోయినారు. ధర్మ భూల్నే కే కారణ్ హీ జో కర్మ కర్తే హై వహ్ భ్రష్ట్ హోతా హై. ధర్మాన్ని మర్చిపోయినారు కాబట్టి వాళ్ళు చేసేటటువంటి కర్మం ఏదైతే ఉందో అది భ్రష్టమవుతూ ఉన్నది. బాప్ తుమ్హే అపనే సత్ ధర్మకి పేచాన్ దేతే హై. తండ్రి వచ్చి ఇప్పుడు మనకి అసలు నువ్వు ఎవరు, నీ ధర్మం ఏమిటి, ఆ ఒక్క స్మృతి ఇస్తూ ఉన్నారు. సాత్ సాత్ సారే వరల్డ్కి హిస్టరీ జాగ్రఫీ సునాతే హై. అంతేకాదు బాబా వచ్చి పూర్తి ఈ విశ్వం యొక్క హిస్టరీ జాగ్రఫీ తెలిపిస్తూ ఉన్నారు. జో సబ్కో సునానీ హై, బాప్కా సత్య పరిచయ దేనా హై. అందరికీ వినిపించాలి, తండ్రి యొక్క సత్యమైన పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. గీత్ ముకుడా దేక్లే ప్రాణి. పాట అయింది, ముఖాన్ని చూసుకోవాలి. ముఖం అంటే ఇక్కడ ఏమిటి? ఆత్మ తాను ఎటువంటి కర్మ చేస్తూ ఉన్నామో అది రోజంతా చూసుకోవాలి. ఓం శాంతి. కిస్నే కహా ఔర్ కిస్కో. ఈ విషయం ఎవరు చెప్తూ ఉన్నారు, ఎవరికి చెప్తూ ఉన్నారు? బాప్నే కహా బచ్చోంకో. తండ్రి ఇక్కడ పిల్లలకు తెలిపిస్తూ ఉన్నారు. జిన్ బచ్చోంకో పతిసే పావన్ బనారే. ఏ పిల్లలైతే పతీత్ నుంచి పావనమవుతూ ఉన్నారో వాళ్ళకి చెప్తూ ఉన్నారు, జ్ఞాన అద్దంలో చూసుకోండి నేను ఎంత పవిత్రమైనాను. బచ్చే జాన్ గయే హై హమ్ భారత్వాసి జో దేవీ దేవతా తే వహ్ అబ్ 84 జన్మోం కా చక్ర లగాయే. పిల్లలు తెలుసుకున్నారు, భారత్వాసీలు దేవీ దేవతా ధర్మ ఆత్మలము 84 జన్మల చక్రము తిరిగేసినాము. సతో ప్రధాన్ సే పాస్ కర్ అబ్ సతో రజో తమో ఔర్ అబ్ తమో ప్రధాన్ బన్ గయే హై. సతో ప్రధానం నుంచి సతో రజో తమోలో వచ్చేసి ఇప్పుడు పూర్తిగా తమో ప్రధానం అయిపోయినాము. అబ్ ఫిర్ పతితోంకో పావన్ బనానే వాలా బాప్ కేతే హై. ఇప్పుడు పతితుల్ని పావనంగా చేసేటటువంటి తండ్రి చెప్తూ ఉన్నారు, దిల్ సే పూచోకి కహా తక్ హమ్ పుణ్యాత్మ బనే హై. మనసులో చూసుకోవాలి, నేను ఎంతవరకు పుణ్యాత్మని అయినాను. తుమ్ సతో ప్రధాన్ పవిత్ర ఆత్మా తే జబ్ యహా पहले पहले तुम देवी देवता कहलाते थे जिसको आदि सनातन देवी देवता धर्म कहा जाता था. సతో ప్రధానమైనటువంటి పవిత్ర ఆత్మలుగా ఉండేవాళ్ళు. మొదట మనమే దేవీ దేవతలము అని చెప్పేబడేవాళ్ళం. జిస్కో ఆది సనాతన దేవీ దేవతా ధర్మ కహా జాతా హై. వీళ్ళకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మము అనని చెప్తూ ఉండేవాళ్ళు. అభి కోయి భారత్వాసి అప్నే కో దేవీ దేవతా ధర్మ నహీ కెహలాతే హై. ఇప్పుడు భారతీయులు వాళ్ళని దేవీ దేవతా ధర్మము అనని చెప్పరు. హిందూతో కోయి ధర్మ హై నహీ. హిందూ ధర్మం అనే మాటే లేదు. పరంతు పతిత్ హోనే కే కారణ్ అప్నే కో దేవతా కెహలా నహీ సక్తే హై. తే మనుషులు పతితులుగా అయిపోయినారు కాబట్టే వాళ్ళని దేవతలు అనని పిలుచుకోరు. సతయుగమే దేవతాయే పవిత్రతే. సతయుగంలో దేవతలు పవిత్రంగా ఉండేటటువంటి వాళ్ళు. పవిత్ర ప్రవృత్తి మార్గత యథా రాజా రాణి తథా ప్రజా పవిత్రతే. పవిత్రమైనటువంటి ప్రవృత్తి మార్గం ఉండేది
యథా రాజా రాణి తథా ప్రజ అందరూ కూడా పవిత్రంగా ఉండేవాళ్ళు. भारतवासियों को बाप याद दिलाते हैं, तुम पवित्र प्रवृत्ति मार्ग वाले आदि सनातन దేవీ దేవతా ధర్మం వాళ్ళైతే తండ్రి వచ్చి భారతదేశంలో వాళ్ళకి చెప్తూ ఉన్నారు, మీరు పవిత్రమైనటువంటి ప్రవృత్తి మార్గంలో ఉండేటటువంటి ఆది సనాతన దేవీ దేవతా ధర్మ ఆత్మలు అయినారు. ఉస్కో హీ స్వర్గ కహా జాతా హై, దానికే స్వర్గము అనని చెప్తారు. వహా ఏక్ హీ ధర్మ్ తా, పెహలా నెంబర్ మహారాజా మహారాణి లక్ష్మీనారాయణ తే. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. మొట్టమొదటి విశ్వ మహారాజా విశ్వ మహారాణికే శ్రీ లక్ష్మీ శ్రీనారాయణ అని చెప్తారు. ఉన్కీ భీ డినాయిస్ట్ థీ ఔర్ భారత్ బహుత్ ధనవాన్ థా వ సత్యుక్త. వాళ్ళదే రాజ్యం ఉండేది, అప్పుడు భారతదేశం చాలా ధనవాన్గా ఉండేది, అదే సత్యయుగమే అయింది. ఫిర్ ఆయే త్రేతా మే, తబ్ భీ పూజ్య దేవీ దేవత వ క్షత్రియ కెహలాతే తే. ఆ తర్వాత త్రేతాయుగం వస్తుంది. త్రేతాయుగంలో కూడా పూజ్య దేవీ దేవతలు అని పిలువబడేవాళ్ళు, క్షత్రియులు అనని పిలువబడేవాళ్ళు. వహ లక్ష్మీనారాయణ కా రాజ్య, సీతారాం కా రాజ్య, వహ భీ డినాయిస్ట్ చలి. తర్వాత సీతారాముల రాజ్యం, వాళ్ళ యొక్క వంశం కూడా చంద్రవంశం నడుస్తుంది. జైసే క్రిస్టియన్ మే ఎడ్వర్డ్ ది ఫస్ట్ సెకండ్ ఐసే చల్తా హైనా, ఎట్లా క్రిస్టియన్స్లో కూడా ఫస్ట్ ఎడ్వర్డ్ సెకండ్ ఎడ్వర్డ్ అట్లా చెప్తూ ఉంటారు కదా. వైసే భారత్ మే బీతే, అదేవిధంగా భారత్లో కూడా మొదటి లక్ష్మీనారాయణ, రెండవ లక్ష్మీనారాయణ, మూడవ లక్ష్మీనారాయణ అట్లా చెప్తూ ఉండేవాళ్ళు. 5000 वर्ष की बात है, अर्थात 5000 वर्ष पहले భారత్ ఇన్ లక్ష్మీ నారాయణ కా రాజ్య థా. 5000 సంవత్సరాల మాట. 5000 సంవత్సరాల ముందు భారత్లో వీళ్ళ రాజ్యం ఉండేది. పరంతు ఉన్హోనే యహ్ రాజ్య కబ్ ఔర్ కైసే పాయా ఏ కోయి నహీ జాన్తే హై. అయితే వాళ్ళకి ఆ రాజ్యము ఎప్పుడు వచ్చింది, ఎట్లా వచ్చింది, ఇది ఎవరికీ తెలియదు. वही सूर्यवंश राज्य फिर चंद्रवंशी में आया, क्योंकि पुनर्जन्म लेते लेते सीढ़ी उतरनी है. అదే సూర్యవంశ రాజ్యము తిరిగి చంద్రవంశంలో చంద్రవంశీగా అవుతుంది. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మెట్లు దిగుతారు. భారత్ కి హిస్టరీ జాగ్రఫీ కోయి జాన్తే నహీ హై. అసలు భారతదేశ చరిత్ర ఎవరికీ కూడా తెలియదు. రచయితా హై బాప్ తో జరూర్ సత్యుగి నయీ దునియాకా రచయితా టెహరా. తండ్రి రచయిత అయినారు, తప్పనిసరిగా సత్యుగ కొత్త ప్రపంచానికి రచయిత శివబాబా అయినారు. బాప్ कहते हैं, बच्चे तुम आज से 5000 वर्ष पहले స్వర్గ में थे. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు 5000 సంవత్సరాల ముందు స్వర్గంలో ఉండేవాళ్ళు. యహ్ భారత్ స్వర్గత ఫిర్ నరక్ మే ఆయా. ఈ భారతదేశం స్వర్గంగా ఉండేది, తిరిగి అది నరకంగా అయిపోయింది. దునియాతో ఈ వరల్డ్కి హిస్టరీ జాగ్రఫీ జాన్తే నహీ హై. ప్రపంచంలో వాళ్ళకి హిస్టరీ జాగ్రఫీ తెలియనే తెలియదు. వతో అధురీ సిర్ఫ్ పిఛాడీకి హిస్టరీ జాన్తే హై. వాళ్ళకి కేవలం చివరిలో ఉండే ఈ హిస్టరీ మాత్రమే తెలుసు. సత్య త్రేతాకి హిస్టరీ జాగ్రఫీకో కోయి నహీ జాంటే. అంటే ద్వాపర యుగం నుంచి ఏ హిస్టరీ ఉందో అదే మాత్రమే వాళ్ళకి తెలుసు. సత్య త్రేతాయుగాలలో ఉండేటటువంటి హిస్టరీ జాగ్రఫీ తెలియదు.
ऋषि मुनि भी कहते गए हम रचयिता और रचना के ఆది మధ్య అంతకో नहीं जानते. ఋషులు మునులు కూడా అంటూ ఉండేవాళ్ళు రచయిత రచన ఆది మధ్యాంతము మాకే తెలియదు అంటూ ఉండేవాళ్ళు. जाने भी कोई कैसे బాప్ తుమ్కో హీ బయటే సమझाते. తెలుసుకునేది కూడా ఎట్లా తెలుసుకోగలుగుతారు? తండ్రే వచ్చి ఇక్కడ మనకి తెలిపిస్తూ ఉన్నారు. शिवबाबा भारत में ही दिव्य जन्म लेते हैं जिसकी शिव जयंती भी होती है. शिवबाबा భారత్లో దివ్య జన్మ తీసుకుంటారు. దాన్నే శివ జయంతి అని మనం అంటాము. शिव जयंती के बाद फिर चाहिए गीता जयंती. శివ జయంతి పండగ తర్వాత వచ్చేది గీతా జయంతి అవుతుంది. फिर साथ साथ होना चाहिए కృష్ణ జయంతి. అప్పుడే కృష్ణ జయంతి కూడా జత జతలోనే అవుతుంది. परंतु इस जयंती का राज भारतवासी जानते नहीं है कि శివ జయంతి కబ్ హుయి. అయితే ఈ జయంతి యొక్క రహస్యం భారతీయులకి తెలియదు. అసలు శివ జయంతి ఎప్పుడు జరిగింది? और धर्म वाले तो जट बताएंगे बुद्ध జయంతి క్రైస్ట్ జయంతి కబ్ హుయి. అయితే బుద్ధుడు ఎప్పుడు జయంతి అయింది? బౌద్ధ జయంతి. మరి క్రైస్ట్ జయంతి ఎప్పుడు అయింది? వీటి గురించి తెలుసు, కానీ శివ జయంతి గురించి వాళ్ళకి తెలియదు. భారతవాసియం సే పూచో శివ జయంతి కబ్ హుయి కోయి నహీ బతాయేంగే. భారతదేశంలో వాళ్ళని అడగండి శివ జయంతి ఎప్పుడు జరిగింది అంటే ఎవరూ చెప్పలేరు. శివ్ భారత్ మే ఆయా ఆకర్ క్యా కియా. శివ్ పరమాత్మ భారత్లో అవతరించి వచ్చి ఏం చేసినారు? కోయి నహీ జాంతే శివ టెహరా సబ్ ఆత్మావోం కా బాప్. ఎవరికీ తెలియదు శివుడు అయినారు సర్వ ఆత్మలకి తండ్రి అయినారు. ఆత్మా హై అవినాశి. ఆత్మ ఏక్ శరీర్ చోడ్ దూసరా లేతీ హై. ఆత్మ అవినాశిగా ఉంటుంది. ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకుంటుంది. ये 84 का चक्र है. शास्त्र में तो 84 जन्म का गपोड़े लगा दिया है. ఇది 84 జన్మల చక్రము. శాస్త్రాలలో 84 లక్షల జన్మల అబద్ధంగా రాసినారు. बाप आकर राइट बात बताते हैं. बाप के सिवाय बाकी सब रचयिता और रचना के लिए झूठ ही बोलते हैं. తండ్రి వచ్చి సత్యమైనటువంటి మాటలు తెలిపిస్తూ ఉన్నారు. తండ్రి తప్ప వేరే ఎవరు కూడా రచయిత రచన కోసము అబద్ధమే చెప్తారు. క్యోంకి ఏ హై మాయాకారాధ్య. ఎందుకంటే ఈ ప్రపంచమే అయింది మాయారాధ్యం అయింది. పెహలే తుమ్ పారస్ బుద్ధి తే భారత్ పారస్ పురి థా. మొదట మనముది దివ్య బుద్ధి బంగారు బుద్ధిగా ఉండేది. భారత్ సోనే హీరే జవహరం కే మెహల్తే. భారత్ బంగారు యుగంగా ఉండేది. వజ్రవైడ మేడలతో ఉండేది. बाप बैठ रचता और रचना के आदि मध्य अंत का राज अर्थात दुनिया की हिस्ट्री जोग्रफी बताते हैं. తండ్రి వచ్చి రచయిత రచన ఆది మధ్యాంత జ్ఞానము ఈ ప్రపంచం యొక్క హిస్టరీ జోగ్రఫీ తెలిపిస్తూ ఉన్నారు. भारतवासी यह नहीं जानते कि हम सौ पहले पहले देवी देवता थे. अभी पतित कंगाल इरिलीजियस बन गए हैं. భారతవాసీలకి ఇది తెలియదు.
మనమే దేవీ దేవతలుగా ఉండేవాళ్ళము. ఇప్పుడు పతిత్ కంగాల్ అధర్మంగా అయిపోయినారు. అపనే ధర్మకో భూల్ గయే హే. కారణం ఏమిటి అంటే వాళ్ళ ధర్మం ఏమిటి మర్చిపోయినారు. ఏ भी ड्रामा अनुसार होना है. तो यह वर्ल्ड की हिस्ट्री जोग्రఫీ బుద్ధి में आनी चाहिए. ఇదంతా డ్రామా అనుసారంగా జరగవలసిందే. ఈ ప్రపంచం యొక్క హిస్టరీ జోగ్రఫీ ఎప్పుడూ కూడా మన బుద్ధిలో రావాలి. ऊंचते ऊंच सर्व आत्माओं का बाप మూలవతన్ మే రహతా హై. ఉన్నతమైనటువంటి తండ్రి, సర్వ ఆత్మల తండ్రి పరంధామంలో ఉంటారు. ఫిర్ హై సూక్ష్మవతన్, ఫిర్ స్థూలవతన్. రెండవది సూక్ష్మవతనము, మూడవది స్థూలవతనము. सूक्ष्मवतन में सिर्फ ब्रह्मा विष्णु शंकर रहते हैं. సూక్ష్మలోకంలో కేవలం బ్రహ్మ విష్ణు శంకర్లు ఉంటారు. ఉన్కి దూసరీ కోయి జోగ్రఫీ నహీ హై. వాళ్ళకంటూ వేరే ఏది హిస్టరీ జోగ్రఫీ అక్కడ లేదు. तो रचयिता एक है, उनकी रचना भी एक है, जो चक्र फिरता रहता है. రచయిత ఒకరే అయినారు, రచన కూడా ఒకటే అయింది. ఈ చక్రం అనేది సదా తిరుగుతూ ఉంటుంది. సతయుగ్ సే త్రేత, ఫిర్ ద్వాపర కలియుగ్ మే ఆనా పడే. సతయుగం నుంచి త్రేతాయుగానికి తిరిగి ద్వాపర కలియుగంలో రావాలి. 84 జన్మों का हिसाब चाहिए ना. 84 జన్మలు ఎంత తీసుకుంటామో ఆ లెక్క కూడా ఉండాలి కదా. ఏ కోయి నహీ నా జాంతే నా కోయి శాస్త్రమే హై. 84 జన్మల గురించి ఎవరికీ తెలియదు, ఏ శాస్త్రాలలోనూ లేదు. 84 జన్మों का पार्ट तुम बच्चे ही बताते हैं. 84 జన్మల పాత్ర పిల్లలే తెలుసుకున్నారు, పిల్లలే పాత్ర చేస్తారు. బాప్తో ఇస్ చక్రమే నహే ఆతే హై. ఈ 84 జన్మల చక్రంలో బాబా రారు. బచ్చే పావన్ సే పతిత్ బన్ జాతే హై, ఇస్లియే చిల్లాతే హై. పిల్లలు పతీత్ నుంచి పావన్ నుంచి పతీత్ అవుతారు. తర్వాత భగవంతుని ముందు చాలా ప్రార్థిస్తారు. బాబా ఆకర్ హమ్కో ఫిర్సే పావన్ బన. తండ్రి వచ్చి మమ్మల్ని పావనం చేయండి అని ఎంతో ప్రార్థిస్తారు. ఏకకో హీ సబ్ పుకార్తే హై. అన్ని ధర్మాల వాళ్ళు పిలుస్తూ ఉన్నారు, అందరూ పిలిచేది ఒక్కరినే పిలుస్తూ ఉన్నారు. रावण राज्य में जो सब दुखी हो पड़े हैं उनको आकर लिबरेट करो, फिर राम राज्य में ले जाओ. రావణ రాజ్యంలో అందరూ దుఃఖి అయిపోయినారు. తిరిగి ముక్తి ఇవ్వండి, రామరాజ్యంలోకి తీసుకుపోండి అని చెప్తారు. ఆధా కల్ప హై రామ రాజ్య, ఆధా కల్ప హై రావణ రాజ్య. అర్ధకల్పము రామరాజ్యం ఉంటుంది, అర్ధకల్పము రావణ రాజ్యముగా మారిపోతుంది. భారత్వాసి జో పవిత్రతే వహీ పతిత్ బంతే హై. భారతీయులు పవిత్రంగా ఉండేవాళ్ళు పతితులుగా అయిపోయినారు. వామ మార్గమే జానేసే పతిత్ హోనా షురూ హోతా హై. ఎప్పుడు దేహాభిమానంలో వచ్చేస్తారో అప్పుడే పతితులు అవ్వటం ప్రారంభమవుతుంది. భక్తి మార్గ్ షురూ హోతా హై. అభి తుమ్ బచ్చోं को జ్ఞాన్ సునాయా జాతా హై. భక్తి మార్గము ప్రారంభమవుతుంది. ఇప్పుడు బాబా మనకి
జ్ఞానాన్ని తెలిపించినారు, जिसे आधा कल्प 21 जन्मों के लिए तुम सुख का वर्षा पाते हो. ఈ జ్ఞానము ద్వారా అర్ధకల్పము అంటే 21 జన్మలకు మనము సుఖము పొందుతాము. आधा कल्प ज्ञान की प्रारब्ध चलती है, फिर रावण राज्य शुरू होता है. అర్ధకల్పము జ్ఞాన ప్రాప్తి నడుస్తుంది, తిరిగి రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. गिरने लग पड़ते हैं, तुम दैवी राज्य में थे फिर आसुरी राज्य में आ गए हो, इसको हेल भी कहा जाता है. దైవీ రాజ్యంలో ఉండేవాళ్ళము, ఆసురీ రాజ్యంలో వచ్చేసినాము, దీనికి నరకము అని చెప్తారు కలియుగానికి. हेवन में थे फिर 84 जन्म लेकर हेल में आकर पड़े हैं. స్వర్గంలో ఉండేవాళ్ళము 84 జన్మలు అనుభవించి తిరిగి నరకంలో వచ్చి పడిపోయినాము. వథా సుఖదాం యహై దుఃఖదాం 100% ఇన్సాల్వెంట్. దానినే సుఖధామము అంటారు. కలియుగం దుఃఖధామం అయిపోయింది. 100% పూర్తిగా పేదరికమైపోయింది. 84 जन्मों का चक्र लगाते वही भारतवासी पूज्य से पुजारी बन गए हैं. 84 జన్మలు అయిపోయినాయి. భారతవాసీలు పూజ్యనీయుల నుంచి పూజారులుగా అయిపోయినారు. इसको ही वर्ल्ड की हिस्ट्री जोग्రఫీ कहा जाता. వీళ్ళకి దీనికే वर्ल्ड हिस्ट्री जोग्రఫీ అని చెప్తారు. यह है सारा भारतवासियों का चक्र और धर्म वाले 84 जन्म नहीं लेते. భారతదేశీయులు చక్రం అన్నమాట ఈ 84 జన్మల చక్రము. వేరే మతాలు ధర్మాల వాళ్ళకి 84 జన్మలు ఉండవు. వా సత్యుగమే హోతే హీ నహీ, వాళ్ళు సత్యుగంలో రాను కూడా రారు. सत्य त्रेता में सिर्फ भारत ही था. सूर्यवंशी, चंद्रवंशी, फिर वैश्यवंशी, शूद्रवंशी, अभी फिर तुम आकर ब्राह्मण वंशी बने हो. సత్య త్రేతాయుగాలు కేవలం భారత్లోనే ఉంటాయి. మొదట సూర్యవంశము, తర్వాత చంద్రవంశము, తర్వాత వైశ్య, శూద్ర, ఇప్పుడు మనం బ్రాహ్మణ వంశీలుగా అయినాము, తిరిగి देवता वंशीలుగా అవుతాము. यह है भारत के वर्ण, अभी तुम ब्राह्मण बनने से शिव बाबा से वर्षा ले रहे हो. ఇది భారత్ యొక్క వర్ణాలు. ఇప్పుడు మనము బ్రాహ్మణులమైనాము, శివబాబా నుంచి ఆస్తి తీసుకుంటూ ఉన్నాము. बाप तुमको पढ़ा रहे हैं 5000 वर्ष पहले मुफाफिक. బాబా మనకి చదివిస్తూ ఉన్నారు. 5000 సంవత్సరాల ముందు ఎట్లా చదివించినారో అట్లనే చదివిస్తూ ఉన్నారు. కల్ప కల్ప తుమ్ పావన్ బన్ ఫిర్ పతిత్ బంతే హో. కల్ప కల్పము మనం పావనం అవుతాము, తిరిగి పతిత్ అయిపోతాము. సుఖధామ్ మే జాకర్ ఫిర్ దుఃఖధామ్ మే ఆతే హో. సుఖధామానికి పోయి తిరిగి మళ్ళీ దుఃఖధామానికి వచ్చేస్తాము. శాంతి ధామ్ మే జానా హై, జిస్కో నిరాకారి దునియా కహా జాతా హై. శాంతి ధామానికి వెళ్ళాలి, దానికే శాంతి ధామానికే నిరాకారి ప్రపంచము అంటారు. ఆత్మ క్యా హై, పరమాత్మ క్యా హై, ఏ కోయి భీ మనుష్య నహీ జాతే. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి మనుషులకు ఎవరికీ తెలియదు. ఆత్మ ఎక్ స్టార్ బిందు హై, कहते हैं ब्रुकुटी के बीच में सितारा चमकता है.
ఆత్మ ఒక నక్షత్రము బిందువైంది, బ్రుకుటి మధ్యలో మెరుస్తూ ఉన్నటువంటి ప్రకాశ నక్షత్రము. छोटी सी बिंदु है जिसको दिव्य दृष्टि से देखा जा सकता है. ఆత్మ అతి సూక్ష్మమైనటువంటి బిందువైంది. ఆత్మ బిందువును దివ్య దృష్టి ద్వారా మాత్రమే చూడగలుగుతాము. వాస్తవ में స్టార్ भी नहीं कहा जाता है. స్టార్ తో बहुत बड़ा. అయితే నక్షత్రము అనను కూడా చెప్పకూడదు ఆత్మని, ఎందుకంటే నక్షత్రం అనేది చాలా పెద్దది. సిర్ఫ్ దూర్ హోనే కే కారణ్ చోటా దిఖాయి దేతా. చాలా దూరం ఉంటాయి కాబట్టి అవి చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి. ఏ సిర్ఫ్ ఏక్ మిసాల్ దియా జాతా హై. కేవలం ఇది ఎగ్జాంపుల్ అన్నమాట ఆత్మ ఒక నక్షత్రము అనని. అయితే నక్షత్రం అంతా కూడా ఉండదు, ఒక బిందువు. आत्मा बहुत छोटी है, जैसे ऊपर में स्टार छोटा दिखाई दे. ఆత్మ చాలా చిన్నగా ఉంటుంది. ఎట్లా ఆకాశంలో నక్షత్రం ఎంత చిన్నగా కనిపిస్తుంది అట్లా చిన్నగా ఉంటుంది, ఇంకా చిన్నగా ఉంటుంది. బాప్ भी ఆత్మ भी एक बिंदु मिसाल है. శివబాబా కూడా అంతే, ఒక బిందువు సమానంగా ఉంటారు. उनको सुप्रीम आत्मा कहा जाता है. उनकी महिमा अलग है. వాళ్ళకే సుప్రీం సోల్ అని చెప్తారు, వాళ్ళ మహిమనే వేరైంది. मनुष्य सृष्टि का चैतन्य बीज रूप होने के कारण उनमें सारा ज्ञान है. మానవ సృష్టి చైతన్య బీజ స్వరూపులు కాబట్టే వాళ్ళకి పూర్తి జ్ఞానమంతా ఉన్నది. तुम्हारी आत्मा को भी अभी नॉलेज मिल रही है. आत्मा ही नॉलेज ग्रहण कर रही है. మన ఆత్మకి కూడా జ్ఞానం అనేది ఉన్నది. ఆత్మ ఇప్పుడు జ్ఞానాన్ని గ్రహిస్తూ ఉన్నది. इतनी छोटी बिंदु में 84 जन्मों का पार्ट नोंदा हुआ. ఇంత సూక్ష్మమైనటువంటి ఆత్మ బిందువులో 84 జన్మల పాత్ర నిండి ఉన్నది. సో भी अविनाशी 84 जन्मों का चक्र लगाया जाता है. ఆత్మ అవినాశి 84 జన్మల చక్రము ఆత్మ చేస్తుంది. ఇస్కి ఎండ్ నహీ హో సక్తా హై. దీనికి ఎప్పుడూ కూడా అంతమనేది ఉండదు. దేవతా తే దైత్య బనే ఫిర్ సో దేవతా బన్నా హై. దేవతలుగా ఉండేవాళ్ళు దైత్యులు అంటే అసురులుగా అయిపోయినారు, తిరిగి ఇప్పుడు దేవతలుగా అవ్వాలి. ఏ చక్ర చల్తా ఆయా హై, బాకీతో సబ్ హై బై ఫ్లాట్. ఈ చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది, మిగిలినవంతా కూడా ఒక చిన్న చిన్న స్థానాలుగా ఉంటాయి. మిగిలిన దేశాలు ఆట అంతా భారత్లోనే జరుగుతుంది. ఇస్లామీ బౌద్ధ ఆది కోయి 84 జనం నహీ లేతే. ఇస్లాం మతం వాళ్ళు, బౌద్ధ మతం వాళ్ళు 84 జన్మలు తీసుకోరు. यही सतयुग भारत में राइटियस सॉल्वेंट था, फिर 84 जन्म ले विनाश विशेष बने हैं. ఇదే సత్యయుగం భారత్లో సత్యంగా సంపన్నంగా ఉండేది. 84 జన్మలు తీసుకొని వికారిగా అయిపోయింది. ఏ విశేష వరల్డ్ హై, ఇది వికారి ప్రపంచమైంది. 5000 वर्ष पहले प्यूरिटी थी, पीस भी थी, ప్రాస్పరిటీ भी थी. 5000 సంవత్సరాల ముందు పవిత్రంగా ఉండేది, శాంతిగా ఉండేది, సంపన్నంగా ఉండేది. बाप बच्चों को याद दिलाते हैं, ముఖ్య है ప్యూరిటీ. బాబా వచ్చి పిల్లలకి స్మృతి ఇస్తూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది పవిత్రత. कहते हैं
विशेष को वैसलेस बनाने वाला आवो ते వికారీ ప్రపంచాన్ని నిర్వికారీ ప్రపంచంగా మార్చే తండ్రి రండి అనని పిలుస్తూ ఉన్నారు. वही సద్గతి देने वाला है इसलिए वह सद्गुरु है. వారే అన్నమాట సద్గతి ఇచ్చే తండ్రి, వారే సద్గురు అని చెప్తారు. अभी तुम बाप द्वारा बेगर टू प्रिंस बन रहे हो अथवा नर से नारायण नारी से लक्ष्मी बनते हो. బాబా నుంచి మనము బెగ్గర్ టు ప్రిన్స్ అవుతూ ఉన్నాము. అంటే నరుని నుంచి నారాయణుడిగా, నారి నుంచి లక్ష్మిగా అవుతూ ఉన్నాము. तुम्हारा यह राजयोग है. भारत को ही अब बाप द्वारा राजाई मिलती है. మనది రాజయోగమైంది. బాబా ద్వారా మనకి రాజ్యభాగ్యము దొరుకుతుంది. आत्मा ही 84 जन्म लेते हैं, आत्मा ही पढ़ती है, शरीर द्वारा शरीर नहीं पढ़ती है. ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. ఆత్మనే చదువుకుంటుంది, శరీరం ద్వారా శరీరం కాదు. आत्मा संस्कार ले जाती है, मैं आत्मा शरीर द्वारा पढ़ती हूँ. ఆత్మనే సంస్కారాన్ని తీసుకొని పోతుంది. నేను ఆత్మ శరీరం ద్వారా చదువుకుంటూ ఉన్నాను. इसको देही अभिमानी कहा जाता है. దీనికి ఆత్మాభిమాని స్థితి అని చెప్తారు. आत्मा अलग हो जाती है तो शरीर कोई काम का नहीं रहती है. ఆత్మ వేరైపోయింది అంటే ఈ శరీరం దేనికి పనికి రాకుండా పోతుంది. ఆత్మ कहती है अभी मैं पुण्यात्मा बन रही हूँ. ఆత్మ చెప్తూ ఉన్నది నేను ఇప్పుడు పుణ్యాత్మగా అవుతూ ఉన్నాను. మనుష్య దేహాభిమాన్ మే ఆకర్ కహ దేతే హై ఏ కర్తా హూँ. మనుషులు దేహాభిమానంలో వచ్చి ఇదంతా చెప్తారు. నేను అది చేస్తూ ఉన్నాను, ఇది చేస్తూ ఉన్నాను. तुम अभी समझते हो हम आत्मा है, ये हमारा शरीर बड़ा है. పిల్లలు తెలుసుకున్నారు నేను ఆత్మ అయినాను, ఈ శరీరము పెద్దది అయింది, పెరుగుతుంది. ఇది కానీ ఆత్మ అతి సూక్ష్మంగా ఉంటుంది. పరమాత్మ బాప్ ద్వారా మై ఆత్మ పఢ్ రహీ హూँ. పరమాత్మ తండ్రి ద్వారా నేను ఆత్మ చదువుతూ ఉన్నాను. బాప్ కేతే హే మామేకం యాద్ కరో. తండ్రి చెప్తూ ఉన్నారు ఒక్క తండ్రి తలంపే ఎప్పుడూ చేస్తూ ఉండాలి. గోల్డెన్ ఏజ్ మే సతో ప్రధాన్ తే ఫిర్ తుమ్హారే మే అలాయ్ పడి రహే. బంగారు యుగంలో ఉన్నప్పుడు సతో ప్రధానంగా ఉండేవాళ్ళము. తిరిగి ఆత్మలో వచ్చి అన్నీ మిక్స్ అయిపోయినాయి. खाद पढ़ते पढ़ते तुम पावन से पतित बन पड़े हो. ఆత్మలో తుప్పు చేరి చేరి పావన్గా ఉండేవాళ్ళము పతిత్గా అయిపోయినాము. अब फिर पावन बनना है इसलिए कहते हैं. ఇప్పుడు పావనంగా అవ్వాలి. हे पतित पावन आवो, आकर हमको पावन बनावो. तो बाप राय देते हैं पतित आत्मा मुझे बाप को याद करो. పతిత పావన రండి పావనం చేయండి అని పిలిచినాము. తండ్రి సలహా ఇస్తూ ఉన్నారు. పతితాత్మ తండ్రి తలంపు చేయండి. తుమారే సే కాద్ నికలేగే ఔర్ తుమ్ పవిత్ర బన్ జాయేగా. మనలో ఉండే తుప్పంతా వదిలిపోతుంది, పావనమైపోతాము. ఇన్కో హీ ప్రాచీన యోగ్ కహా జాతా హై. దీనికే ప్రాచీన యోగము అని చెప్తారు. యాద్ అర్థాత్ యోగ అగ్ని సే ఖాద్ భస్మ హోగే. తలంపు అంటే యోగ అగ్ని ద్వారానే ఆత్మకు పట్టిన పాపమంతా భస్మం అవుతుంది.
మూల్ బాత్ హై పతీత్ సే పావన్ బన్నా. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే పతీత్ నుంచి పావనంగా అవ్వాలి. సాధు సంత ఆది సబ్ పతీత్ హై, పావన్ బన్నే కా ఉపాయ్ బాప్ హీ బతాతే హై. సాధు సన్యాసీలు అందరూ పతీత్ అయిపోయినారు. పావనమయ్యేటటువంటి ఉపాయం ఒక్క తండ్రి మాత్రమే చెప్తారు. మామేకం యాద్ కరో ఇహ అంతిమ జనం పవిత్రమన. ఒక్క తండ్రి తలంపు చేయండి, ఈ అంతిమ జన్మ పవిత్రమవ్వండి. ఖాతే పీతే చల్తే ఫిర్తే మామేకం యాద్ కరో. నడుస్తున్నా తిరుగుతున్నా ఎక్కడ వెళ్ళినా తండ్రి తలంపు చేస్తూ ఉండాలి. తుమ్ సబ్ ఆత్మావోంకా మాషుక్మయ. మనందరికీ ప్రియతముడు ఒక్క శివబాబానే అయినారు. తుమ్కో హమ్నే పావన్ బనాయా థా ఫిర్ పతిత్ బనే హో. బాబా మనల్ని పావనంగా చేసినారు, అయితే మళ్ళీ మనం తిరిగి పతిత్గా అయిపోయినాము. సభీ భక్తియా ఆషిక్ హై, మాషుక్ కేతే హై కరం బీ బల్ కరో. అందరూ భక్తి చేసే వాళ్ళందరూ కూడా ప్రేయసి అయినారు. ఒక ప్రియతముడు చెప్తూ ఉన్నారు, కరం బీ బల్ కరో, బుద్ధి సే ముझे యాద్ కర్తే రహో తో వికర్మ వినాశ్ హోంగే. కర్మ చేస్తూ కూడా బుద్ధి ద్వారా ఒక్క తండ్రి తలంపు చేసినారు అంటే వికర్మ వినాశం అవుతుంది. ఏ మెహనత్ హై, బాప్ కో యాద్ కర్నా చాహియే నా వర్షా పానే కే లియే. కాబట్టి తండ్రి తలంపు చేయాలి ఆస్తి పొందాలి అంటే. जो जास्ती याद करेंगे उनको वर्षा भी जास्ती मिलेगा. ఎవరు ఎక్కువ బాబా తలంపు చేస్తారో వాళ్ళకి ఆస్తి కూడా ఎక్కువ దొరుకుతుంది. यह है याद की यात्रा. जो जास्ती याद करेंगे वही पतित से पावन बन బాబా కా గలే కా హార్ బనేగా. ఎవరు ఎక్కువ బాబా తలంపు చేస్తారో వాళ్ళు పావనమయ్యి బాబా మెడలో హారం అవుతారు. सभी आत्माओं का निराकारी दुनिया में एक सिजरा बना हुआ है. ఆత్మలందరికీ నిరాకారి ప్రపంచంలో ఒక వంశం, అక్కడ ఒక బ్రాంచ్ రెడీ అయింది. ఉన్కో ఇన్కార్పోరియల్ ట్రీ కహా, దానికే నిరాకారి వృక్షము అని చెప్తారు. యహ్ హై కార్పోరియల్ ట్రీ. నిరాకారి దునియా సే సబ్కో నెంబర్వార్ ఆనా హై. ఇది సాకార వృక్షము, అక్కడ నిరాకారి వృక్షం ఉంటుంది. నిరాకారి ప్రపంచంలో అందరూ కూడా నెంబర్ వార్గా రావాలి. ఆతే హీ రహనా హై. ఆత్మలు పరంధామం నుంచి వస్తూనే ఉండాలి. झाड़ कितना बड़ा है, ఆత్మ యహా ఆతీ హై పార్ట్ బచానే కే లియే. వృక్షం అనేది ఎంతో పెద్దగా ఉన్నది. ఆత్మలు పరంధామం నుంచి వస్తారు పాత్ర చేసేదానికోసం. సబ్ ఆత్మాయే హై, సభీ ఇస్ డ్రామాకే యాక్టర్స్ హై. అందరూ ఆత్మలైనారు, అందరూ ఈ నాటకంలో యాక్టర్స్ అయినారు. ఆత్మ అవినాశీ హై, ఉస్మే పార్ట్ బి అవినాశీ హై. ఆత్మ అవినాశిగా ఉంటుంది, ఆత్మలో పాత్ర కూడా అవినాశిగా ఉంటుంది. డ్రామా కబ్ బనా హై ఏ కహ్ నహీ సక్తే హై. డ్రామా ఎప్పుడు తయారైంది అనేది ఎవ్వరూ అడగలేరు. ఏ చల్తా హీ రహతా హై. ఇది అడిగే ప్రశ్న కానే కాదు, ఎందుకంటే ఇది అవినాశిగా నడుస్తూ ఉంటుంది. భారత్వాసి పెహలే పెహలే సుఖ్ మే తే ఫిర్ దుఃఖ్ మే ఆయే ఫిర్ శాంతిధామ్ మే జానా హై. భారతీయులు మొదట సుఖంలో ఉండేవాళ్ళు, తిరిగి దుఃఖంలోకి వచ్చేసినారు, తిరిగి శాంతిధామానికి వెళ్ళాలి. ఫిర్ బాప్ సుఖధామ్ మే భేజ్ దేంగే. బాబా సుఖధామానికి పంపిస్తారు. उसमें जो जितना पुरुषार्थ कर ऊंच पद पाए बाप కింగ్డమ్ స్థాపన करते हैं. ఎవరు ఎంత
పురుషార్థం చేసే ఉన్నతమైన పదవి తీసుకుంటారో బాబా వాళ్ళ ద్వారా राज्य स्थापना చేస్తారు. उसमें पुरुषार्थ अनुसार రాజాయి में पद पाएंगे. వాళ్ళు పురుషార్థం అనుసారంగా రాజ్య పదవిని పొందుతారు. सतयुग में तो जरूर थोड़े मनुष्य होंगे. आदि सनातन देवी देवता धर्म का जाड़ छोटा है. సత్యయుగంలో కేవలం కొంతమంది మాత్రమే ఉంటారు జనాభా. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క వృక్షము చాలా చిన్నగా ఉంటుంది. బాకీ సబ్ వినాశ్ హో జాయేగా. మిగిలిన వాళ్ళంతా కూడా వినాశమైపోతుంది. आदि सनातन देवी देवता धर्म स्थापन हो रही है अर्थात स्वर्ग का गेट खुल रहे हैं. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతుంది అంటే స్వర్గం యొక్క వాకిలి తెరుచుకుంటుంది. 5000 वर्ष पहले भी इस लड़ाई के बाद स्वर्ग की स्थापना हुई थी. 5000 సంవత్సరాల ముందు కూడా స్వర్గ స్థాపన జరిగింది. అనేక ధర్మ వినాశ हो गए थे. అనేక ధర్మాలు వినాశం అయిపోయినాయి. इस लड़ाई को कहा जाता है कल्याणकारी लड़ाई. ఈ యుద్ధానికే చెప్తారు కళ్యాణకారి యుద్ధము అని చెప్తారు. నరక కే గేట్ ఖులే హై ఫిర్ స్వర్గ కే గేట్ ఖులేగా. ఇప్పుడు నరకం యొక్క వాకిలి తెరుచుకుంది. యుద్ధం తర్వాత స్వర్గం యొక్క వాకిలి తెరుచుకుంటుంది. स्वर्ग के द्वार बाप खुलते हैं, नरक के द्वार రావణ్ खुलते हैं. స్వర్గం యొక్క ద్వారం తండ్రి తెరుస్తారు, నరకం యొక్క ద్వారము రావణ్ తెరుస్తారు. బాప్ వసా దేతే హై, రావణ్ శాప్ దేతే హై. తండ్రి ఆస్తి ఇస్తారు, రావణ్ శాపం ఇస్తారు. ఏ బాతే దునియా నహీ జాంతే తుమ్ బచ్చోं को समझाता. ఈ విషయాలు ప్రపంచంలో వాళ్ళకి తెలియదు, బాబా పిల్లలకి తెలియచేస్తూ ఉన్నారు. एजुकेशन मिनिस्टर भी बेहद की नॉलेज चाहते हैं, सो तो तुम ही दे सकते हो. విద్యా మంత్రి కూడా బేహద్ జ్ఞానం కావాలి అనుకుంటారు, వాళ్ళకి కూడా మనము ఈ జ్ఞానము ఇవ్వాలి. పరంతు తుమ్ హో గుప్త్ తుమ్కో పేచాంతే హీ నహీ. అయితే మనం చేసే సేవ గుప్తంగా ఉన్నది. అసలు మనం ఏం సేవ చేస్తూ ఉన్నామో మనుషులు గుర్తించలేకపోతూ ఉన్నారు. యోగ బల్సే అపనే రాజ్యాయి లే రహీ హో. యోగ బలం ద్వారా రాజ్య భాగ్యాన్ని తీసుకుంటూ ఉన్నాం. లక్ష్మీనారాయణ నే యహ్ రాజ్య కైసే పాయా సో తుమ్ జాంతే హో. లక్ష్మీనారాయణుడు ఈ రాజ్యాన్ని ఎట్లా పొందినారో అది పిల్లలకి తెలుసు. ఇస్కో కహా జాతా హై ఎస్పీషియస్ కళ్యాణకారి యుగ. దీనికే కళ్యాణకారి యుగము అని చెప్తారు. బాప్ ఆకర్ పావన్ బనాతే హే, కృష్ణా కో తో సభీ బాప్ నహీ కహెంగే. తండ్రి వచ్చి పావనంగా చేస్తూ ఉన్నారు, కృష్ణుణ్ణి అందరూ కూడా తండ్రి అని చెప్పరు. बाप निराकार को कहा जाता है, उस बाप को याद करना पावन भी बनना है. తండ్రికే నిరాకారుడు అని చెప్తారు, ఆ తండ్రిని తలంపు చేయాలి, పావనంగా అవ్వాలి. వికారం కో జరూర్ छोड़ना पड़े. వికారాలను తప్పనిసరిగా వదిలిపెట్టేయాలి. భారత్ వైస్లే సుఖధామ్ తా అబ్ విశేష్ దుఃఖధామ్ హై. భారత్ నిర్వికారి సుఖధామంగా ఉండేది, ఇప్పుడు వికారి దుఃఖధామంగా అయిపోయింది. భరతనాట్య పెనే ఏ డ్రామా కా ఖేల్ హై. దేనికి పనికిరాని అయిపోయింది భారత్. ఈ నాటకం అనేది ఒక ఆట లాంటిది. జిస్కో బుద్ధి మే ధారణ కర ఔరోం కో భీ కరానా హై. ఈ డ్రామా ఒక్క నాటకాన్ని బుద్ధిలో బాగా ధారణ చేసుకొని ఇతరులకు కూడా ధారణ చేయించాలి. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों को रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते.
धारणा, याद से पावन बन बाप के गले का हार बनना है. తలంపు ద్వారా పావనం అవ్వాలి, తండ్రి మెడలో హారం అవ్వాలి. कर्म करते भी बाप की याद में रह कर्मा जीत बनना है. కర్మ చేస్తూ కూడా బాబా తలంపులో ఉంటూ వికర్మలను జయించాలి. పుణ్యాత్మ बनने के पूरा पुरुषार्थ करना है. పుణ్యాత్ముల అయ్యే పూర్తి పురుషార్థం చేయాలి. దేహాభిమాన్ छोड़ దేహీ అభిమాని बनना है. దేహాభిమానాన్ని వదిలేసి ఆత్మాభిమానిగా అవ్వాలి. वरदान, पास विथ हानर बनने के लिए सर्व द्वारा संतुष्टता का पासपोर्ट प्राप्त करने वाले సంతుష్టమణి భవ. పాస్ విత్ హానర్ అయ్యేదాని కోసము అందరి దగ్గర సంతుష్టత యొక్క పాస్పోర్ట్ ప్రాప్తి చేసుకోవాలి. అటువంటి సంతుష్టమణి అవ్వాలి. जो बच्चे अपने आप से, अपने पुरुषार्थ व सर्विस से ब्राह्मण परिवार के संपर्क से सदा संतुष्ट रहते हैं, उन्हें ही संतुष्टमणि कहा जाता है. ఏ పిల్లలు వాళ్ళకి వాళ్ళు చేసే పురుషార్థంతో బ్రాహ్మణ పరివార సంబంధ సంపర్కంతో సదా సంతుష్టంగా ఉంటారో వాళ్ళే సంతుష్టమని అవుతారు. सर्व आत्माओं के संपर्क में अपने को संतुष्ट रखना, सर्व को संतुष्ट करना, इसमें जो विजयी बनते हैं वही विजय माला में आते हैं. सर्व ఆత్మల సంపర్కంలో వస్తూ స్వయాన్ని సంతుష్టంగా ఉంచుతూ అందరినీ సంతుష్టం చేసేవాళ్ళు విజయులు అవుతారు, వైజయంతి మాలలో వస్తారు. पास विथ हानर बनने के लिए सर्व द्वारा संतुष्टता का पासपोर्ट मिलना चाहिए. పాస్ విత్ హానర్ అవ్వాలి అంటే సర్వుల ద్వారా సంతుష్టత యొక్క పాస్పోర్ట్ వాళ్ళకి పొందాలి. ये पासपोर्ट लेने के लिए सिर्फ सहन करने व सामना करने की शक्ति धारण करो. ఈ పాస్పోర్ట్ తీసుకోవాలి అంటే సహనం చేసే శక్తి ఉండాలి, సమాయించుకునే శక్తిని ధారణ చేసుకోవాలి. स्लोगन, रहम दिल बन सेवा द्वारा निराश और थकी हुई आत्माओं को सहारा दो. दया हृदयलयी సేవ ద్వారా నిరాశ అలసిపోయినటువంటి ఆత్మలకు ఆధారం అవ్వండి. మధురమైన పిల్లలు, యోగము ద్వారానే ఆత్మకు పట్టినటువంటి వికర్మల తుప్పు వదిలిపోతుంది. బాబా నుంచి పూర్తి ఆస్తి దొరుకుతుంది. కాబట్టి ఎంత సాధ్యమవుతుందో యోగ బలాన్ని పెంచుకోవాలి. ప్రశ్న, దేవీ దేవతలు చేసే కర్మ శ్రేష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనుషులు చేసే కర్మ భ్రష్టమైపోయింది. కారణం ఏమిటి? ఎందుకంటే మనుషులు వాళ్ళ ధర్మం ఏమిటి మర్చిపోయినారు. ధర్మాన్ని మర్చిపోయిన కారణంతోనే వాళ్ళు ఏ కర్మ చేస్తూ ఉన్నారో భ్రష్టమైపోతూ ఉన్నది. బాబా మనకి సత్యమైన ధర్మం యొక్క పరిచయాన్ని ఇచ్చినారు. జతలో ఈ ప్రపంచం యొక్క హిస్టరీ, జాగ్రఫీను వినిపించినారు. కాబట్టి అందరికీ ఇదే వినిపించాలి. సత్యమైన తండ్రి పరిచయం అందరికీ ఇవ్వాలి. ఓం శాంతి.
విని మార్చేదంతగా ఆత్మ పరివర్తనం విశ్వ పరివర్తనం స్వయం పరివర్తనం సర్వ పరివర్తనం ఆత్మ పరివర్తనం విశ్వ పరివర్తనం స్వయం పరివర్తనం సర్వ పరివర్తనం పరచిన వారికి పూల పాటను వేయాలి ముళ్ళ పాటను పరచిన వారికి పూల పాటను వేయాలి శుభ సంకల్పాల ముత్యాల సరాల సుఖ శోకమునే నిర్మించాలి స్వర్గ సౌధమును నిర్మించాలి మారాలి మారాలి మనము జగమును మార్చేదంతగా ఈ విశ్వము మార్చేదంతగా ఈ పురవిని మార్చేదంతగా మననవ చైతన్యంతో ధరణి రూపమును మార్చాలి లోక కళ్యాణ పర్వమున సువర్ణోదయం కావాలి మననవ చైతన్యంతో ధరణి రూపమును మార్చాలి లోక కళ్యాణ పర్వమున సువర్ణోదయం కావాలి రాజయోగమున కర్మలు స్ఫూర్తిదాయకం కావాలి రాజయోగమున కర్మలు స్ఫూర్తిదాయకం కావాలి మారాలి మారాలి మనము జగమును మార్చేదంతగా ఈ విశ్వము మార్చేదంతగా ఈ పుడమిని మార్చేదంతగా నిర్మలమైన ఆలోచనలతో మారాలి స్వయముగా మనము నిర్మలమైన ఆలోచనలతో మారాలి స్వయముగా మనము మారాలి మారాలి మనము జగమును మార్చేదంతగా ఈ విశ్వము మార్చేదంతగా ఈ పుడమిని మార్చేదంతగా ఆత్మ పరివర్తనం విశ్వ పరివర్తనం స్వయం పరివర్తనం సర్వ పరివర్తనం ఆత్మ పరివర్తనం విశ్వ పరివర్తనం స్వయం పరివర్తనం సర్వ పరివర్తనం